హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయస్, ఈరోజు మీ అందరి కోసం నా ఫేవరెట్ దొండకాయ టొమాటో రోటి పచ్చడి. సో దీన్ని మీరు ఇడ్లీలోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా, ఈవెన్ పూరీలో కూడాను దీన్ని మీరు తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి. సో ఈ దొండకాయ టొమాటో పచ్చడి నా వేలో నేను మీకు చేసి చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ అండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టుగా అయితే మీరు వేసుకోండి. నేనైతే కారానికి తగ్గట్టుగా 2 తెల్ల మిరపకాయలు అండ్ నార్మల్వి మా చెట్టు మిరపకాయలు అయితే ఇందులో వేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్. సో పచ్చిమిరపకాయలు అండ్ ధనియాలు లైట్గా ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే పచ్చడికి ఆ టేస్ట్ వస్తుందండి. సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా 2-3 కాడలు కూడా ఇందులో వేసి లైట్గా అయితే ఫ్రై చేయాలి. సో ఇందులో మొత్తము ఈ మసాలానే అండి ఆ పచ్చడికి వచ్చే టేస్ట్. సో ఇందులోనే కొంచెము 2 రెబ్బల వరకు అయితే కరివేపాకుని కూడా వేస్తున్నాను. సో మొత్తము అయితే మనమైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తము ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ అయితే ఫ్రై చేసుకుందాము. సో ఇవి ఫ్రై అవుతూనే ఉండాలి అండి. ఒక 5 మినిట్స్ వరకు అయితే ఇది ఫ్రై చేద్దాము. లైట్గా 2 సైడ్స్ వరకు ఎక్కడ పచ్చిగా లేకుండా అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని అయితే ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. లైట్గా అన్నీ ఫ్రై అయ్యాయండి. సో ఇప్పుడు మొత్తము తీసేద్దాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మళ్ళీ ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కలను అయితే కోసి వేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ 1/2 కేజీ వరకు అయితే దొండకాయలు తీసుకున్నాను. ఇవి మా చెట్టువే కాబట్టి. సో నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలని కోసి వాటిని శుభ్రంగా ఈ విధంగా అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. దొండకాయలు ఎలా అంటే లైట్గా రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలండి. సో దీని మీద మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇవైతే రెడ్ కలర్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు అయితే ఇవి ఫ్రై అవ్వాలి. సో అటు ఇటు టర్న్ చేస్తూ తిప్పుతూ వీటి మీద లిడ్ పెడుతూ వీటిని అయితే 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుందాము. సో ఈ విధంగా అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము టమాటాలను అయితే కోసి పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు మూత పెట్టాము కదా, సో మూత తీసి చూస్తే ఇంకా 2 మినిట్స్కి ఇవి ఇలా మగ్గి ఉంటాయండి. నేను పచ్చడి కోసం కాబట్టి టొమాటాలను కొంచెం పెద్దగా కోసుకున్నాను. మీరు త్వరగా ఫ్రై చేసుకోవాలి అని అనుకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక ముక్కని కొంచెము అలా ప్రెస్ చేసి చూశాను. సో ముక్క ఇంకా పచ్చిగానే ఉందన్నమాట. ఆయిల్లో ఇంకా ఇది ఫ్రై అవ్వాలి. సో ఇది త్వరగా ఉడకాలి అంటే మనం దీని మీద లిడ్ పెడుతూ మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో చూసారా, లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఇది అయితే ఇప్పుడు ఫ్రై అయినట్టు. ఇంకా దీన్ని అయితే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము. ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిగా టేస్ట్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది పచ్చడికి అయితే. సో మళ్ళీ దీని మీద లిడ్ పెడదాము. సో చూసారా, ఈ విధంగా అన్నీ కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్లో రావాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక 4 టమాటాలను, చిన్న టమాటాలను వేస్తున్నానండి. సో పెద్దవే కోసి వేస్తున్నాను. ఇలా కోసి వేసి వాటిని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. నేను కొంచెము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసాను పులుపు కోసం, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి. సో దీని మీద మళ్ళీ మనము ఒకసారి లిడ్ పెట్టి మళ్ళీ వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. ఒక 2 మినిట్స్కి అయితే అది ఈ విధంగా ఫ్రై అయి ఉంటుంది. టొమాటాలు కొంచెం ఉడకడం టైం పడుతుందండి. వీటిని మూత పెడితే తప్ప టొమాటాలు అయితే త్వరగా ఉడకవు. సో ఈ విధంగా మొత్తము కలుపుతూ మనమైతే ఫ్రై చేసుకుందాము. మీరు ఈ ప్రాసెస్ అంతాను లో మీడియంలో పెట్టుకొనే చేసుకోండి. సో ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఈ విధంగా అయితే మనము మొత్తము ఫ్రై చేసుకుందాము. సో నేను ఇక్కడ మీకు ఒక టొమాటో ముక్కను అలా చిదిమి చూపిస్తున్నాను చూడండి, ఉడికిపోయింది చూసారా.
సో ఈ విధంగా ఉడికితే చాలండి. ఎక్కువ ఉడికినా కూడా టొమాటో టేస్ట్ ఉండదు. సో అలా కొంచెం ఉడకనట్టు రాగానే ఉండాలి. కానీ దొండకాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి. సో వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిపి వీటిని అయితే పక్కకి తీసి పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు అయితే ఇది చల్లారాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని వేసి కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. సో నేను పల్లీలు వేయలేదండి. ఇందులో నేను వెల్లుల్లి వేస్తున్నాను. వేసి దీన్ని అయితే గ్రైండ్ చేస్తాను. సో ఇలా కోర్స్గా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలు, టమాటోలు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో దీని మీద మూత పెట్టి దీన్ని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం. డీప్గా వద్దండి. సో జస్ట్ అలా ఒక పల్స్ తిప్పితే చాలు. సో చూసారా, ఈ విధంగా అయితే మనము ఒక పల్స్ తిప్పి కోర్స్గా అయితే మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మొత్తంను ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. సో ఈ పచ్చడి మొత్తంని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఈ విధంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఎంత కోర్స్గా అయితే బ్లెండ్ చేశానో. సేమ్ మనము రోటి పచ్చడి ఎలా చేస్తామో అలాగే. సో నేను ఇక్కడ ఈ ప్రాసెస్ ఎక్కడా కూడా నేను ఇందులో ఉప్పు వేయలేదు కాబట్టి ఇలా మనము బ్లెండ్ అయిన తర్వాత ఈ పచ్చడిలో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి అయితే మీరు మొత్తం అయితే కలపండి. సో ఇప్పుడైతే దీన్ని మనము తాలింపు వేయాలి. సో తాలింపు కోసం ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనము ముందుగా ఆవాలను వేద్దాము. సో ఎలా అంటే ఆయిల్ కొంచెం చిటపటం అనిపించాలన్నమాట. సో ఇలా వేస్తే అలా ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. చూసారా? సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము వెల్లుల్లి వేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చిశనగపప్పు కానీ మినపప్పు కానీ వేయట్లేదండి. ఎందుకంటే పచ్చడిలో అని నానిపోతే అంత టేస్ట్గా ఉండదు. సో అందుకే ఈ పచ్చడిలో అయితే వేయలేదు. సో వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసి లైట్గా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తము ఒకసారి అయితే కలుపుకోవాలి. సో ఒక 2 మినిట్స్ వరకు అయితే మనకి ఈ తాలింపు రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్న పచ్చళ్ళలో ఈ తాలింపు అయితే కలిపేద్దాము. సో వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, కరివేపాకు మొత్తము మంచిగా ఫ్రై అయ్యాయండి. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాము. అది అయితే ఆ బౌల్లోకి అయితే మిక్స్ చేసుకుందాము మొత్తము. సో ఇలా తీసుకున్న బౌల్లోకి ఈ ఆయిల్ మిశ్రమాన్ని మొత్తము ఇలా వేసుకొని చిన్నగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ దొండకాయ చట్నీ నా స్టైల్లో. సో ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ కూడా షేర్ చేయండి అండ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు కూడా చెప్పండి. నా రెసిపీస్ అన్నీ మీకు ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు తెలియాలి కదా. సో ఈ వేలో అయితే మీరు పచ్చడి చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇదైతే డీటెయిల్గా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ.